హే ఫ్యామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ విత్ యూ బిస్కట్. సో ఇది వచ్చేసి మా సెకండ్ స్నోఫాల్ అనమాట. సో మేమైతే సెకండ్ స్నోఫాల్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాక నెక్స్ట్ డే నేనైతే స్నో స్క్రాపర్ ఇంకా వైపర్ పట్టుకొని కిందికి అయితే వచ్చాను. కిందికి వచ్చేలోపు చూస్తే కార్ మొత్తం బ్లాంకెట్లా ఒక లేయర్ అయితే ఫామ్ అయ్యి మొత్తం కార్ మొత్తం స్నోతో కవర్ అయిపోయింది. నేను ఫస్ట్ స్క్రాపర్ తీసుకొని ట్రంక్ మీద మొత్తం క్లీన్ చేశాను. తర్వాత నెక్స్ట్ నా రియర్ గ్లాస్ మీద నేనైతే వైపర్ తీసుకొని స్నో మొత్తం క్లియర్ చేస్తూ అలా కష్టాలు పడ్డాను. చాలా టెంపరేచర్ అయితే చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. సో ఇక్కడైతే చూడండి గ్లాస్ మీద ఒక ట్రాన్స్పరెంట్ లేయర్ అనేది ఫామ్ అయ్యింది. సో క్లీన్ చేసేటప్పుడు లైక్ లిటరలీ నా చేతులు అయితే ఫ్రీజ్ అయిపోయి మొత్తం నా హ్యాండ్స్ మొత్తం రెడ్ అయిపోయి. సో అలా తప్పదు కదా, అలా మొత్తం స్నో స్క్రాపర్తో స్నో క్లియర్ చేశాక నెక్స్ట్ వచ్చేసి నేను ఫ్రంట్ గ్లాస్కి అయితే వచ్చేసాను. ఫ్రంట్ గ్లాస్ కూడా అలానే సేమ్. ఫస్ట్ వైపర్ తీసుకొని స్నో మొత్తం లిఫ్ట్ చేశాక నెక్స్ట్ స్నో స్క్రాపర్తో స్నో మొత్తం కిందికి దుబ్బేశాను. ఇది మామ